మోడీ నుంచి చంద్రబాబుకు ఇవి సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రజనీకాంత్, చిరంజీవి ఇలా పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక తాజాగా కేంద్రంలోని చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా టీడీపీ నుంచి ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు ఏపీకి రావాల్సిన నిధులను, హక్కులను, వాటాలను తెచ్చుకోవడానికైతే అవకాశం అత్యధికంగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంలో తాజాగా కాంగ్రెస్ నేత, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వాగ్దానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు ప్రశ్నల వర్షం కురిపించారు. నిజానికైతే 7 ఏళ్ల క్రితమే రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తిన జయరాం రమేష్ దురదృష్టవశాత్తు ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమైన 5 విస్తృత సమస్యలపై ప్రధానమంత్రి ఏపీ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ఇదే సమయంలో సమస్యల్లో పట్టుదలతో తీసుకుంటే తప్ప మూడోసారి మీ సోదరుడు ప్రధాని అయినప్పటికీ ఈ హామీలను నెరవేరుస్తారనే ఆశ లేదని చంద్రబాబుని ఉద్దేశించి జయరాం రమేష్ అన్నారు. ఇందులో ప్రధానంగా మార్చి 2014లో తిరుపతి సాక్షిగా వాగ్దానం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అందిస్తారా అని మోడీని ప్రశ్నించిన జయరాం రమేష్, పోలవరం బహుళార్థక ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేస్తారా అని కూడా అడిగారు. ఇదే సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేస్తారా అని కూడా ప్రశ్నించారు. ఇలా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు హామీలను 10 ఏళ్లుగా కాలయాపన చేసిన వాటిని ఇప్పటికైనా ప్రధాని మంజూరు చేస్తారా అని జయరాం రమేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. జయరాం రమేష్ అడిగినారో లేక మరొకరు నిలదీశారనో కాదు, కానీ ఈ విషయంలో ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఇచ్చిన భారీ విక్టరీకి పైన చెప్పుకున్న అంశాలన్నిటినీ ప్రధాని మోడీతో మాట్లాడి చేయించుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా టీడీపీ బాస్ చంద్రబాబు పైనే ఉందని చెప్పాలి. మరి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, స్పెషల్ స్టేటస్ ఇలాంటి ముఖ్యమైన హామీలను చంద్రబాబు సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.